అసలు ఎంతంత పెద్ద పెద్ద విఘ్నాలు కానివ్వండి, రెండు చేతులు కైమోడ్చి నమస్కరించినంత మాత్రం చేత ఒక్క గడ్డి పరక తీసుకొచ్చి అక్కడ పెట్టి నమస్కారం పెడితే చాలు, రెండు చెవులు పట్టుకొని గుంజీలు తీస్తే చాలు, ఒక్క సాష్టాంగ నమస్కారం చేస్తే చాలు, 4 మొట్టికాయలు తల మీద కొట్టుకుంటే చాలు, అపరాధ క్షమాపణ చేసేస్తాడు. అంతటి మహానుభావుడు, అంతటి కరుణామూర్తి విఘ్నేశ్వరుడు. ఇక అమ్మవారి కారుణ్యం గురించి చెప్పడానికి ఉంది. ఆవిడ అరుణిమ అంతా కారుణ్యమే. అరుణాం కరుణా తరంగితాక్షీం అంటాం కదా ముఖశంకరులు ముఖ పంచశతిలో మందస్మిత శతకంలో అమ్మవారి యొక్క అపారమైన కారుణ్యం గురించి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తారు. అందులో అంటారు, హేరంబీచ గుహీచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం యంజయన్ ఆనమ్రేషు జనీషు పూర్ణ కరుణా వైదధ్యముక్తాలయ కామాక్షి స్మితమంజరీ తవ వచో కథం కారం మయా కథ్యతి అంటారు. అమ్మా, అసలు నీ కారుణ్యం గురించి, ఆ మందస్మితం, ఆ చిన్న చిరునవ్వులోని నువ్వు ప్రకటించేటటువంటి ఆ దయ గురించి చెప్పడానికి నాకు వాక్కులు ఎలా సరిపోతాయమ్మా? హేరంబీచ గుహీచ హర్షభరితం. అమ్మవారి చిరునవ్వులో ఒక గొప్ప